నిన్ననో మొన్ననో మహానాడు అనే ఒక డ్రామా ముగిసింది. ఈ తెలుగుదేశం వాళ్ళు ప్రతిసారి తెలంగాణ నుంచి ఒక విధవను తీసుకొని వస్తారు. వాడు ఇంకా నేనే ప్రపంచంలో అందరికంటే మేటిగా అందంగా ఆహార్యం చాలా అద్భుతంగా నాది ఉంటుంది అని చెప్పేసి ఎవరినై పడితే వాడిని బాడీ షేమింగ్ చేయడము, వెటకారం చేయడము, వాళ్ళ మానసిక స్థితిపై జోకులు వేయడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు. పేరు నర్సిరెడ్డి, నన్నూరి నర్సిరెడ్డి. నేను మొన్న ఎక్కడో చూసా ఒక గ్రూప్ ఫోటో, ఒక సోదరుడు కామెంట్ కూడా పెట్టాడు, అందరూ నిల్చుంటే నర్సిరెడ్డి నువ్వు ఎందుకు కూర్చున్నావు అని. నాకు తెలిసి భూమికి 3 అడుగులు ఉంటాడు. నేను దాన్ని కూడా అది అతను తప్పని నేను అనట్లే, చెప్తున్నా. అంటే మనము అన్నీ సక్రమంగా ఉండి అంతా బాగుండి ఇంకా మనమే ప్రపంచంలో ఒక నిఖార్సైన ఒక బాడీ లేకపోతే ఒక హైటు ఒక వెయిటు అని మనకు ఫీలింగ్ వస్తే అప్పుడైనా ఎవరినైనా అంటే అర్థం ఉంది. మనం ఏదో ఆజాను బాహులమైనట్లు, మనం అంతా చక్కగా ఉన్నట్లు, శిల్పికెక్కినట్టు మీరు పైనుంచి కింది వరకు పిక్చర్ పర్ఫెక్ట్ ఉన్నట్లు ఉండి మాట్లాడితే అర్థం ఉంటుంది. ఏం నర్సిరెడ్డి, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఎవడు మాట్లాడలేడు. ఇప్పుడు నీలాగా మాట్లాడడం పెద్ద పనేం కాదు, మాట్లాడడానికి డబ్బు కూడా అవసరం లేదు. ఒక్కసారి అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పెద్ద ముక్కుతోనో చిన్న ముక్కుతోనో పుట్టాలని మనం నిర్ణయించుకొని మనం పుడతామండి. పెద్ద ముక్కుతో పుట్టడం తప్ప? తప్ప అంటే ఒకవేళ పెద్ద ముక్కుతో పుడితే మీరు రాజకీయాలకు అనర్హులా? మీరు ప్రజాసేవ చేయడానికి మీకు అర్హత లేదా? ఏం నర్సిరెడ్డి, నిన్నే అడుగుతున్నా. నువ్వు ముక్కోడు అంటున్నావు, నువ్వు చక్కగా ఉండవా? బాడీ షేమింగ్ చేయొచ్చా అండి? అది కూడా ఏదో సభ పెట్టుకొని అలా అతను మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు వెక్కిలి నవ్వులు నవ్వుతున్నాడు. అంటే ఇతరులని బాడీ షేమింగ్ చేయడానికి నీ మహానాడు ప్రోగ్రాం పెట్టుకున్నావా? ఎవరు సక్రంగా ఉన్నారు? ఎవరికి లోపాలు లేవు అంటే లోపాలని ఎత్తి చూపుతూ రాజకీయాల గురించో లేకపోతే వారు ప్రజలకు ఏం చేశారో దాని గురించో మాట్లాడుకోకుండా బాడీలోని లోపాలని ఎత్తి చూపుతూ మాట్లాడుకోవడం ఏం సంస్కృతి? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ఇది మంచి సంస్కృతి? ఇప్పుడు మేము కూడా అనొచ్చు, దుబ్బపిరలోడు, ఆడోళ్ళ షేపులున్నోడు అని. ఎంతసేపు అట్లా మాట్లాడడం? ఇప్పుడు దుబ్బపిరలతో పుట్టడం ఎవరు తప్పు కాదు, దానికి మనం అతన్ని బ్లేమ్ చేయకూడదు. అలాగే ఆడోళ్ళ షేపులతో పుట్టడం కూడా అది ఎవరు తప్పు కాదు, అది రాజకీయాలకు అడ్డం కూడా కాదు. మొదలు పెడదామా ఇట్లా ఈ కంపు రాజకీయాల్లోకి, ఈ దరిద్రపు రాజకీయాల్లోకి మనం వెళ్ళిపోదామా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నా, అది ఎవరు తప్పు కాదు. అంటే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి మన బాడీ ఏం మనకు అడ్డం కాదు. ఎవడు సక్రమంగా ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారిని తిక్కోడంట, ఆత్మలతో మాట్లాడతాడంట అని మాట్లాడతారు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడతారు, లండన్కి పోయి మెడిసిన్ తీసుకుంటారు, ఇటువంటి ఏమంటారు రూమర్స్ తయారు చేసిన వాళ్ళు అది నిజం కాకపోతే వాళ్ళు పురుగులు పట్టుకొని పోతారు. నేను చెప్తున్నా, పురుగులు పట్టుకొని పోతారు వాళ్ళు. ఇంక ఇంతకంటే మనం తిట్టలేము. అది నిజం కాకపోతే. నిజం కాదు, అది ఊరికే కల్పించి అంటే ఇంకా ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేయాలనో చేస్తూ ఒక వ్యక్తిని ఎక్కడికి డీగ్రేడ్ చేయాలో అక్కడికి డీగ్రేడ్ చేస్తూ మళ్ళా అది కరెక్ట్ అన్నట్లు పబ్లిక్ లో ప్రజెంట్ చేసుకుంటూ ఇటువంటి డ్రామా ఆర్టిస్టుల చేత ఆ మహానాడు అనే డ్రామాలో వీళ్ళు చెప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకరినేమో బాడీ షేమింగ్, ఒకరినేమో క్యారెక్టర్ అసాసినేషన్, లేని రోగాలను వాళ్ళకు అంటించి వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్లు, వాళ్ళు ఏదో తిక్కగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్లు మాట్లాడడం. చంద్రబాబు గారు, మీకు లేవా రోగాలు? మీకు లేవా రోగాలు? రోగాల గురించో మన శరీర ఆకృతుల గురించో మాట్లాడేంత నీచ సంస్కృతికి మీరు బీజం వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలదించుకోవాలి ఇటువంటివి జరిగినప్పుడు. ఎవరు కూడా అనకూడదండి, ఏ పార్టీ వాళ్ళు కూడా అనకూడదు. ఆడవాళ్ళను కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఆహార్యం గురించి కానీ శరీర ఆకృతుల గురించి కానీ వాళ్ళు అనకూడదు. ఎందుకన్నా? సరే, ఇప్పుడు మన ఏదైనా వేషధారణ గురించి మాట్లాడచ్చు, ఎందుకంటే అది మనం మార్చుకోవచ్చు. ఎందుకురా అట్లా డ్రెస్ వేసుకున్నావు, లేకపోతే ఎందుకురా అటువంటి బట్టలు వేసుకున్నావు, నువ్వు రాజకీయాల్లో ఉండే అవి కరెక్టా కాదా, ఇవి మాట్లాడచ్చు. ఎందుకంటే దెర్ ఈస్ అ ఛాన్స్ టు చేంజ్ ఇట్.
ఇప్పుడు ఈ నన్నూరి నర్సిరెడ్డి కోసం కేసీఆర్ గారు వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలన్నా? లేకపోతే రాజకీయాలకు కేసీఆర్ పనికిరాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్ళి చెకప్లు చేయించుకోవాలన్నా ఈ నర్సిరెడ్డి కోసం లేకపోతే చంద్రబాబు కోసం? ఇప్పుడు ఇట్లంతా మాట్లాడుతున్నారు, కేసులు పెడుతున్నారు, ఇష్టారీతిన తిడుతున్నారు అండ్ తూలనాడుతున్నారు. వాళ్ళైతే ఏదైనా చేయొచ్చు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు, వాళ్ళ అమ్మలక్కల్ని తిట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళ మీద కేసులు ఉండవు, అసలు ఆ ఊసే ఉండదు. ఎంత దారుణం అంటే అండి, కడపలో ఒక సర్కిల్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి తెలుగుదేశం వాళ్ళ జెండాలు కట్టారండి. కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి తీసేస్తే దానిపైన కూడా కేసు అంట. ఇంతకుముందు ఎప్పుడు లేదండి ఈ సంస్కృతి. ఒక్కటంటే ఒక్క ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఎవరు టచ్ కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంతకుముందు ఏదైనా కూడలిలో కానీ ఎక్కడైనా ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంటే అక్కడ వైసీపీ జెండాలు కూడా పెట్టరు. వైసీపీ అనే కాదండి, ఎవరు కూడా అట్లా చేసేవాళ్ళు కాదు. ఇంతకుముందు తెలుగుదేశం కాంగ్రెస్ పోటీ ఉన్నప్పుడు కూడా ఆ సంస్కృతి ఉండేది కాదు. ఇప్పుడు లేని కొత్త సంస్కృతులకు, ఇటువంటి దురాఘాతాలకు వీళ్ళు తెరలేపుతున్నారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్. నారా లోకేష్ బాడీ షేమింగ్లు చేసుకోవడం స్టార్ట్ చేద్దామా? ఆ కల్చర్ స్టార్ట్ చేద్దామా? చేద్దామా? అది మంచిదా? నారా లోకేష్ని అడుగుతున్నా, మంచిదా? మీరే చెప్పండి. నారా లోకేష్ గారు వాడిని పిలిచి మందలించి ఆ స్టేజ్ పైన అటువంటి మాటలు మాట్లాడొద్దురా అని చెప్పాలన్నా? వెక్కిల నవ్వులు నవ్వుకుంటూ సునకానందం పొందాలన్నా? దీని గురించే వేంపల్లి సతీష్ కుమార్ రెడ్డి అన్న ఒక మాట మాట్లాడాడు, ఒక్కసారి వినండి. నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా? తడిసిపోయేది మాకు కాదయా. నువ్వు అన్యాయం కేసులు పెట్టు, ఇంకా 10 భరిస్తాం. కానీ రేపు అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడివైతే ఈ రాష్ట్రంలో ఉండాలా. ఈ కార్యక్రమాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మొగోళ్ళైతే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి. రేపు అధికారం కోల్పోయిన తర్వాత మీకు ధైర్యం ఉంటే రాష్ట్రంలోనే ఉండగలిగితే ఇటువంటివి చేయండి, లేకపోతే ఇటువంటి పనులు చేయకండి, మంచిని పెంచండి, మంచిని ప్రోత్సహించండి అని చెప్పేసి సతీష్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చిన్నపిల్లల్ని, అమాయకుల్ని వాడు తెలిసి తెలియక వాడు మెసేజ్ పెడితే వాళ్ళని తీసుకెళ్లి కొట్టడము, జైల్లో పెట్టడము, 3-4 నెలలు మగ్గేలాగా చేయడము, 15-16 కేసులు పెట్టడము, ఇంత దారుణాలు అన్నది ఎప్పుడు జరగలేదండి. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. నాతో మా పార్టీలో ఒక పెద్ద నాయకుడు, ఇప్పుడు పార్టీ ఆఫీస్లో పనిచేస్తారు వారు చెప్పిండేదే. ఇంతకుముందు ఏదైనా తెలుగుదేశం వాళ్ళపైన కేసులు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేవారంట, ఊరికే కేసులు అయితే పెట్టకండి, చూడండి నిజంగా తప్పు చేసింటే కేసు పెట్టండి, కానీ అనవసరంగా ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లెట్లా సృష్టిస్తారంటే వీళ్ళు పాత్రల్ని. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంట, తిక్కోడంట, ఆత్మలతో మాట్లాడతాడంట, లండన్ పోయి మెడిసిన్ తీసుకుంటాడంట. ఇవన్నీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ కిందకి వస్తాయండి. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అలా ప్రజల్లో చూపించాలి మేము, తద్వారా మేము ఓట్లు పొందాలి, కానీ మేము ఇష్టారీతిన ఏమైనా అంటాము, మేము అనేవి మాత్రం ఎవరు తప్పు పట్టకూడదు, తప్పు పడితే వాళ్ళని జైల్లో పెడతాము